అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బిర్యానీ చేస్తానండి. ముందు ఒక బిర్యానీ చిన్న స్టవ్ మీద స్టవ్ వెలిగించానా, దాకా పెట్టుకున్నానా, ఇది ఉల్లిపాయ ముక్కలే ఉల్లిపాయ ముక్కలు వేసానా బాగా తిప్పుకుంటా. ఈ ఉల్లిపాయ ముక్కలని చాలామంది ఇలా తిప్పుకున్న తర్వాత అంటే నెయ్యి వేసాను కదా, కొద్దిగా నూనె వేస్తా. తిప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే బయటికి తీసేస్తారు. నేను అలా తీయనండి, అలాగే ఉంచేస్తా, సరిపోతుందిలేండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇదిగోండి బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అన్నీ వేస్తున్నాను కదండి. వేసిన తర్వాత అవి కూడా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి 2 స్పూన్లు పెరుగేసి తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అవన్నీ వేసాను కదండి, అవన్నీ వేగిపోయినాయి చక్కగా. ఇప్పుడు పెరిగేసి తిప్పుకుంటున్నాను కదా. కొంత జీడిపప్పు కూడా వేయాలండి, కొంత జీడిపప్పు కూడా వేస్తాను. అది జీడిపప్పు. ఇది చికెన్ బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ అన్నమాట. వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. అన్నీ వేసిన తర్వాత మరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తేనే కదా రుచి మరి కాస్త వచ్చేది మనకి. అల్లం వెల్లుల్లిపాయ దగ్గొస్తుందండి. అల్లం వెల్లుల్లిపాయ వేస్తే కానీ రుచి ఆ మాత్రం రాదు. వేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది బాగా తిప్పేసుకుని వాటర్ పోయాలి కదా. మరి మనం నెయ్యి వేసాను, జీడిపప్పు వేసాను, ఉల్లిపాయలు వేసాను, బిర్యానీ మసాలా అంతా వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడే వేసేస్తాను. అదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొత్తిమీర కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి కదా. కొత్తిమీర కూడా వేసి తిప్పుతాను. ఇది ఈరోజు చికెన్ బిర్యానీ అండి. మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను అండి. బిర్యానీకి వాటర్ పోసాను అనమాట ఇందులో. అయితేనండి బిర్యానీ రైస్ ఉంటుంది కదా, అది మనకి 1 గ్లాసు బిర్యానీ రైసు 1 గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర నీళ్ళు సరిపోతుందండి. చాలామంది 2 గ్లాసులు పోస్తారు. అవి అన్నం శుద్ధ అయిపోద్ది, మనకి మెతుకులుగా ఉండదు. నెయ్యి వేస్తారు. ఎంత నెయ్యి వేసినప్పటికీ కూడా గ్లాసున్నర నీళ్లు పోస్తే మాత్రమే అన్నం చక్కగా పొడిలాడుతూ వస్తుందన్నమాట. మీరు కూడా అట్లాగే పోసుకోండి. లేదు ఇంకా పెద్దవాళ్ళు ఉండారు, వాళ్ళు తినాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాసులు ఎక్స్ట్రా పోసుకోండి. అంటే మొత్తం మీద మీరు 4 గ్లాసులు వేసుకున్నారనుకోండి, ఒక్కొక్క గ్లాసుకి వచ్చి గ్లాసున్నర నీళ్లు పోసినా ఈ మొత్తం మీద కలిపి 1/2 గ్లాసులు మాత్రమే నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి. అంతే తప్ప 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తే అన్నం బాగోదు. మరి చూసారా, నీళ్లు పోసాను. ఇప్పుడు ఈ నీళ్లు బాగా కడపెడ కాగినాక నేను బియ్యం అందులో వేస్తా, కడుక్కొచ్చుకుంటా. ఈలోపు వెళ్ళి రైస్ కడుక్కొచ్చుకుని అందులో వేసి తిప్పి అన్నం ఉడికిన తర్వాత, అన్నం అంటే బిర్యానీ అన్నం ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఏం చేశానంటే బిర్యానీ రైస్తో బిర్యానీ చేశానండి. మరి మీకు ఎంతమందికి అండి బిర్యానీ ఇష్టం? బిర్యానీ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారులే చెప్పండి ఆంటీ గారు అనుకుంటున్నారా? ఇష్టమైనప్పుడు మీరు చక్కగా మీ ఇంట్లో చేసుకుని తిన్న తర్వాత మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈ ఆంటీ గారు ఎలా చేస్తుందో అలా చేసుకుని మీరు కూడా మీ ఇంట్లో కూడా చూసుకుని చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు చక్కగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఉంటుందంట గట్టిగా కొట్టండి. అయితే చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదంట, అది కొంచెం చూసి చేసుకోండి ప్లీజ్ అండి. మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ని. కడపడ కాగిపోయినాయి. ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను. మా ఛానల్లోనండి మేము ఏ వంటకం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తాము. మీరు కూడా అది చూసి నేర్చుకుని చేసుకోండి. ఎందుకంటే తప్పులు ఏమి కూడా డొల్లవు. అంటే చాలామంది చెప్తున్నారని కాదు, నా ఛానల్లో నేను చెప్పే పద్ధతి నేను చెప్తున్నా. మేము పాతకాలం వాళ్ళం కదండి, అలా పాతకాలం వంటలన్నీ కూడా చెప్తూ ఉంటాను. చేసుకుంటూ ఉండండి మీరు కూడా. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వచ్చేస్తుందంట. మా పిల్లలండి ఇన్స్టాగ్రామ్లో నాది ఏంటో ఫాలో చేశారంట. మీరు కూడా ఫాలో చేయండి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏంటో మరి చేశారంట. అయితే మొన్న ఒకళ్ళు అడిగారు నన్ను,
ఏమనంటే ఆంటీ గారు మీరు ఎలా ఉంటారో చూపించండి అన్నారు. ఇన్స్టాగ్రామ్లో నా ఫోటోలు పెట్టారు మా పిల్లలు, చూడండి. బిర్యానీ చక్కగా ఉడుకుతుందండి. మీకు ఓ మాట చెప్పాలండి. మొన్న ఒక అతను, ఇప్పుడండి మనకి వేసవికాలం కదా, ముంజికాయలు వస్తాయి, ముంజికాయలు, వాటిని ముంజికాయలు అనాలి. మొన్న ఒక అతను అంటున్నాడండి ముంజి పళ్ళు అంటున్నాడు. అవి పళ్ళు కాదండి, కాయలు. తెలుసుకున్నానా? ముంజి కాయలు, పళ్ళు కాదు. సరే, అయితే ఇప్పుడు మా బిర్యానీ రెడీ అయిపోతుంది కదా. రెడీ అయినా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా అంతా కూడా ఎగిరిపోయింది, నీరు అంతా కూడా ఎగిరిపోయింది కదా, దగ్గరికి వచ్చేసింది నీరు. ఇప్పుడు నేనేం చేస్తానంటే శాంతం మగ్గిపోయి కట్టేసుకునేటప్పుడు మీకు నేను చూపిస్తాను. చక్కగా ఉడికిపోయింది, మరి మెతుకి అతక్కోకుండా చక్కగా రెడీ అయింది కదా. నేను భోంచేసేటప్పుడు ఎంత బాగా వచ్చిందో మీకు నేను చూపిస్తాను. సరే అండి, ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ అండి. ఇదిగోండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదిగోండి, చక్కగా మెతుకులుగా చూడండి ఎలా వచ్చేసిందో. అబ్బా కాలుతుంది, మెతుకులుగా వచ్చింది. అంటే నీళ్లు అలా పోసుకోవాలి. ఒక ముద్ద నోట్లో పెట్టుకుని అబ్బా కాలుతుంది, తిని చూస్తాను. సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో అలాగే చేసుకోండి. బాయ్ అండి.